మనందరికీ తెలుసు నిమిష ప్రియ గురించి ఈ రోజులలో యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రతి దానిలో కూడా ఆమె గురించి ప్రస్తావన. ఉరిశిక్ష ఖరారైంది. వారి తల్లిదండ్రులు, కుటుంబస్తులు కొన్ని కోట్ల రూపాయలు ఆ కుటుంబస్తులకు ఇస్తాము అన్నా కూడా వాళ్ళు రాజీ పడలేదు, దానికి అంగీకరించలేదు. మరలా వాళ్ళు కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులను, హైకోర్టును, సుప్రీంకోర్టును, మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారిని కూడా ఆశ్రయించారు. కానీ ఎటువంటి ప్రతిఫలం వారికి కలగల. నిరాశ అయిపోయింది. ఇక తెల్లవారితే 24 గంటల్లో ఉరిశిక్ష వేయబోతున్నారు, ప్రిపేర్ చేశారు ఆమెనని ఆ వార్త వినబడగానే అందరు చేతులు ఎత్తేశారు. ఇండియా గవర్నమెంట్ సైతం చేతులు ఎత్తేది. బట్ డాక్టర్ కే పాల్ ఆయన దేవుని మహాకృపను బట్టి దిగి ఆ దేశానికి వెళ్ళి ప్రధానులను కలుసుకొని ఈరోజు ఆయన చేసిన కార్యం అంతింత కాదు. దేవుడు తను నిలబెట్టుకొని ఒక అద్భుతమైన రీతిలో దేశము, దేశ ప్రధాని, కోర్టులు, న్యాయస్థానాలు న్యాయం చేయలేనటువంటి పరిస్థితులలో ఉరిశిక్షను క్యాన్సల్ చేపించి ఆ నిమిష ప్రియకి రోజు విడుదల అవ్వడానికి, ఉరిశిక్ష నుండి విడుదల పొందడానికి డాక్టర్ కే పాల్ నిలబడ్డాడు. ఆయన ద్వారా దేవుడు జరిగించాడు. నిజంగా ఇటువంటి వ్యక్తిని మన తెలుగు రాష్ట్రాలు కలిగి ఉండడం నిజంగా మనకి ఎంతో ఆశీర్వాదకరం. అలనాడు ఐగుప్తు దేశములో ఒక యోసేపు నిలబడ్డాడు. ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చినప్పుడు కరువు ప్రాంతమైనటువంటి ఇశ్రాయేలు దేశంలో రక్షించడానికి యోసేపును దేవుడు ఏ విధంగా వాడుకున్నాడు. ఎవరు చేయలేని కార్యాలు మనల్ని నిలబెట్టి ప్రభు చేయగలడు. నిజంగా మనం హ్యాండ్సప్ చెప్పాలి డాక్టర్ కే పాల్ గారికి. ఆయన నిలబడడం ద్వారా ఒక ఉరిశిక్ష నుండి ఒక కుమార్తె తప్పించబడింది. ఈరోజు నిజంగా ఎన్ని ప్రశంసలు, ఎంత అప్రిషియేట్ ఆయన చేసినది తక్కువే. కాబట్టి ఇంకనూ ప్రభు ఆయనను బలపరచి తన పరిచయలు ఇంకా బలముగా వాడుకోవాలని ప్రభు పేట నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకల్లో ఫలింపజేయునుగాక. నేను అంటాను చివరిగా, మనం కూడా ఒక డాక్టర్ కే పాల్ వలె, ఒక యోసేపు వలె, ఒక మోషే వలె మనము కూడా ఒక ప్రపంచం సృష్టించే వ్యక్తులుగా దేవుడు మనల్ని ఆశీర్వదించి అటు ఉన్నతమైన దశలోనికి ప్రభు నడిపించునుగాక. ఆమేన్.